హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ ఇంట్లోనే సింపుల్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాగిన పాలను చల్లారాక ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే మీగడ పైన లేయర్గా వస్తుంది. దాన్ని ఒక స్పూన్తో బౌల్లో స్టోర్ చేసుకోండి. ఇలా ఒక 20 days స్టోర్ చేసుకున్న మీగడను తీసి రూమ్ టెంపరేచర్లో 3 to 4 hours ఉంచండి. తరువాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేస్తే క్రీమ్ సపరేట్ అయ్యేంత వరకు బీట్ చేయండి. ఇలా సపరేట్ అయిన క్రీమ్లో వాటర్ పోసుకొని 2-3 times వాష్ చేసుకున్న తర్వాత ఈ చేత్తో ఆ క్రీమ్ అంతా తీసుకొని వేరే బౌల్లో వేసుకోండి. ఆ బౌల్ని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి. దాంట్లోనే ఒక 2-3 యాలకులు లేదా ఒక చిన్న తమలపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ బౌల్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే నెయ్యి అనేది బయటకి పొంగకుండా ఉంటుంది. మీగడను 20 days స్టోర్ చేసుకున్న తర్వాత 1 day దాంట్లో మీగడ వేసుకోకుండా చూడండి. అలా మీగడ వేసుకోకుంటేనే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి 5 minutesకి ఒకసారి బాగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే కలపకపోతే నెయ్యి అడుగంటుతుంది. ఇలా దగ్గర వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడితోనే ఇదంతా ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసుకొని అంతే, హోమ్ మేడ్ ఘీ రెడీ. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.